డిస్టర్బెన్స్ ఉంటుంది ఏమనుకోకండి. సో ఇది యూఎంఎస్కి సంబంధించి మనము ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది చెప్తా. బికాస్ చాలామంది వీడియో చేయి అన్నారు. సో నేను ఎందుకు ఆగినా అంటే ఒకసారి యూఎంఎస్ అప్లికేషన్ స్టార్ట్ అయిందనుకో ఆ లోపల ఏం అడుగుతుంది అని క్లారిటీగా తెలుస్తుంది మనకి. అప్లికేషన్ స్టార్ట్ కాకముందుకు నేను సర్టిఫికేట్స్ కంపల్సరీ ఇది తీసుకోరు అది తీసుకోరు నేను చెప్పలేను కదా. అందుకే యూఎంఎస్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి పంపిండు స్క్రీన్ షాట్, అన్న యూఎంఎస్లో నేను అప్లికేషన్ చేస్తున్నా, సో ఇది అంటే ఏమేమి అడుగుతుంది అని. సో ఫస్ట్ థింగ్ చూడండి, సెట్ జాయినింగ్ లేదంటే అలాట్మెంట్ కాపీ అంట. ఓకేనా, జాయినింగ్ రిపోర్ట్ ఉంటే జాయినింగ్ రిపోర్ట్ పెట్టచ్చు, అలాట్మెంట్ ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటే అది పెట్టచ్చు. ఏది పెట్టినా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే కొంతమందికి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలే, ఓన్లీ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, కొంతమందికి ఓన్లీ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. సో జాయినింగ్ రిపోర్ట్ ఉన్నా లేదా అలాట్మెంట్ ఆర్డర్ ఉన్నా అప్లోడ్ చేయాల్సిందే. దీని మీనింగ్ ఏంటంటే 800 ఆన్లైన్లో పే చేసిన వాళ్ళు మీరు కంపల్సరీ కాలేజీలో టీసీ సబ్మిట్ చేసి కంపల్సరీ జాయినింగ్ రిపోర్టు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ కాలేజ్ నుంచి తీసుకొని అప్లై చేసుకోవాలి. 800 ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసినంత మాత్రాన యూఎంఎస్ అప్లై చేసుకోరాదు. కంపల్సరీ కాలేజీలో జాయినింగ్ అయ్యి అలాట్మెంట్ తీసుకొని అప్పుడు అప్లై చేసుకోండి. ఏం కాదు, ఓకేనా. ఒకవేళ సెకండ్ ఫేజ్లో మెయిన్ క్యాంపస్ వచ్చిందనుకో సబ్ క్యాంపస్ వాళ్ళకి అప్డేట్ అవుతుంది. యూఎంఎస్లో కూడా హాస్టల్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, డబ్బులు వేస్ట్ కావు, హాస్టల్కి ఏం ప్రాబ్లం ఉండదు, చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కాలేజీలు చేంజ్ అయినట్టే హాస్టల్ కూడా చేంజ్ అవుతుంది. మెయిన్ క్యాంపస్ నుంచి సబ్ క్యాంపస్ నుంచి మెయిన్ క్యాంపస్కి. ఒకవేళ సెకండ్ ఫేజ్లో నేను వేరే యూనివర్సిటీ వెళ్ళిపోతా అన్నావు అనుకో, ఏం కాదు, నీ పైసలు నీకు ఇస్తారు, హాస్టల్లోనూ సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, మళ్ళీ వేరే యూనివర్సిటీ కూడా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే మీరు యూఎంఎస్ మెసేజ్లు వచ్చిన వాళ్ళు చేసుకోండి. నేను వీడియో చేస్తాను క్లారిటీ, ఒక వీడియో ఎట్లా అప్లై చేసుకోవాలి ఫోన్లో అని. అది చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఈరోజే ఫస్ట్ రోజు కాబట్టి ఒక 2 to 3 days ఆగితే కొంచెం బెటర్. రేపు మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియో చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ కార్డు, మీ ర్యాంక్ కార్డు, సిపి గేట్ ర్యాంక్ కార్డు. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ సర్టిఫికేట్, ఏదో ఒకటి అప్లోడ్ చేయండి. ఏం కాదు, ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్, కన్సాలిడేటెడ్ ఉంటే కన్సాలిడేటెడ్. నెక్స్ట్ వచ్చేసి టీసీ కాలేజీలో సబ్మిట్ చేసినా అన్న అంటే మనం ఏం చేయలేం. బికాస్ కాలేజీలో సబ్మిట్ చేసే ముందు ఒక ఫోటో ఫోన్లో తీసుకోవాలి కాబట్టి టీసీ కంపల్సరీ ఒరిజినల్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఒరిజినల్, 2024 ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్లు. ప్లీజ్ అప్లోడ్ యువర్ ఎనీ ఐడి ప్రూఫ్ డాక్యుమెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఓసీ క్యాండిడేట్. ఓసీ క్యాండిడేట్స్కి మనకి క్యాస్ట్ ఉండదు కదా, ఓసీ క్యాండిడేట్స్కి కేటగిరీ సర్టిఫికేట్ ఉండదు కదా. సో వాళ్ళు ఏం చేయాలంటే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి, లేదంటే పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అడిగింది కదా, ప్లీజ్ అప్లోడ్ యువర్ ఎనీ ఐడి ప్రూఫ్, అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఇవన్నీ ఏదో ఒకటి ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయాలి ఓసీ వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ వాళ్ళు అప్లై చేసి వస్తుంది, అది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్. నేటివిటీ సర్టిఫికేట్ అన్న రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్న రెండు ఒకటే. వీళ్ళు నేటివిటీ అన్నంత మాత్రాన మనం నేటివిటీ అని సెపరేట్ ఉండదు. అంటే ఆఫ్లైన్లో నేటివిటీ ఫామ్ ఉంటుంది, నేటివిటీ అని దాని మీద రాసిపెట్టి కూడా ఉంటుంది. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ నార్మల్గా మీ వాళ్ళు అప్లై చేసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఇఫ్ అప్లికేబుల్, ఎవరికన్నా గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసి మనం సబ్మిట్ చేయాలి. సో ఇది ప్రాసెస్. మొత్తం 11 సర్టిఫికేట్లు. గ్యాప్ సర్టిఫికేట్ని పక్కన పెడితే ఇది కొంతమందికి ఉంటుంది కాబట్టి మిగిలిన 10 సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే చేసుకోవచ్చు. మనకి అక్టోబర్ 10th రోజే లాస్ట్ డేట్ అని అన్నారు కదా అప్లికేషన్కి సబ్మిట్ చేయడానికి. ఏం కాదు, 11th రోజు 12th రోజు కూడా సైట్ ఓపెన్ ఉంటుంది, చేసుకోవచ్చు, దాంతో ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకొకటి చెప్తా మీకు. సో ఇక్కడ ప్రొఫైల్ కంప్లీషన్ అని ఉంది కదా, మీరు ఒక్కొక్కటి ఇక్కడ 72% ఉంది బ్రదర్ నింపింది. 90% మినిమం ఉండాలి, 90% ఎబోవ్ ఉండాలి. అంటే ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. స్టూడెంట్ ఇన్ఫర్మేషను, అడ్మిషన్ ఇన్ఫర్మేషను, అడ్రస్ ఇన్ఫర్మేషను, ఫ్యామిలీ ఇన్ఫర్మేషను, అకాడమిక్ ప్రోగ్రెషను. నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ ప్రోగ్రెషన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి స్టూడెంట్, అడ్మిషను, అడ్రస్సు, ఫ్యామిలీ, అకాడమిక్ ప్రోగ్రెషన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ప్రివ్యూ చేసి తర్వాత సబ్మిట్ చేయాలి. ప్రివ్యూ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. సో మిగిలిన పేమెంట్కి సంబంధించి మీకు ఇందులో వస్తుంది, ఇక్కడ ఉంటుంది. ఇక కోర్సెస్ అటెండెన్స్ మనకు సంబంధం లేదు, ఎగ్జామ్ రిజల్ట్ సంబంధం లేదు. ఇక్కడ హాస్టల్ అని ఉంది కదా, ఈ హాస్టల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి పేమెంట్ అనేది ఇక్కడ కట్టాలి. పేమెంట్ మీరు ఫస్ట్ ప్రివ్యూ చేసి సబ్మిట్ చేస్తే వీళ్ళు అప్రూవ్ చేయాలి. అది అప్రూవ్ చేసిన తర్వాత మనకి ఈ హాస్టల్ అనే దాంట్లో డబ్బులు కట్టాలి. 8,000, 9,000, 10,000 డిపెండ్స్, మీరు లోకలా నాన్ లోకలా. ఎస్సీ ఎస్టీలకి, ఓబీసీలకి, ఈ నాన్ లోకల్స్ కానీ, ఎన్ఐక్యూ కోట కానీ, స్కాలర్షిప్ రాని వాళ్ళు కానీ. సో ఇది ఇట్లుంటుంది అన్నట్టు ప్రాసెస్. నేను చేస్తాను వీడియో క్లారిటీగా. ఇది ఫస్ట్ ఒక బ్రదర్ పంపిండు, థ్యాంక్స్ బ్రదర్ పంపినందుకు. నేను బయట ఉన్న ట్రాఫిక్లో అయినా వీడియో తీస్తున్నా, ఎందుకంటే మన వాళ్ళు చాలామంది టెన్షన్ పడుతున్నారు కాబట్టి. అక్టోబర్ 10th లోపు సబ్మిట్ చేయొచ్చు, తర్వాత కూడా చేయొచ్చు, టెన్షన్ ఏం అవసరం లేదు. జాయినింగ్ రిపోర్ట్ టీసీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోర్రి. ఒకవేళ సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో మెయిన్ క్యాంపస్ వచ్చిందనుకో ట్రాన్స్ఫర్ అవుతుంది ఆటోమేటికల్లీ. మనం యూఎంఎస్లో ఇందులోనే సైట్లో అప్డేట్ అవుతుంది, మనం పోయి చేంజ్ చేసుకోవచ్చు, అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానికి చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది అయిపోతుంది. సో అంతే. ఇదైతే
నీకు ఎట్లా చేయాలని వీడియో చేస్తా, చేసిన తర్వాతనే అప్లై చేసుకోరు. ఇంకా మస్తు రోజులు టైం ఉంది. ఈరోజు October 3నే వాళ్ళు అఫీషియల్గా చెప్పిన దాని ప్రకారం 10th వరకు ఉంది, ఇంకా 1 వీక్ ఉంది. కాబట్టి టెన్షన్ పడకండి, ఓకేనా. డీటెయిల్గా చేద్దాం మనం. ఇలా ఈ సర్టిఫికేట్స్ అయితే చూసుకోండి. మీ సేవలు అప్లై చేస్తే క్యాస్ట్ 3 డేస్లలో వస్తుంది, రెసిడెన్సు 2 డేస్లలో వస్తుంది, ఇన్కమ్ 2 డేస్లో వస్తుంది. మనం మీ సేవల అప్లై చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఎంఆర్ఓ ఆఫీస్లో మన ఆర్ఐ సార్ సైన్ పెడతాడు. అది క్యాస్ట్ అయినా ఇన్కమ్ అయినా రెసిడెన్స్ అయినా సైన్ చేసిన తర్వాత వాళ్ళు కంప్యూటర్ వాళ్ళు ఉంటారు కదా ఆపరేటర్స్, వాళ్ళకి ఇచ్చినాం అనుకో, వాళ్ళు ఒకసారి సిస్టంలో లాగిన్ అయ్యి అప్రూవ్ చేస్తే 1 డేలో కూడా అయిపోతుంది పని. అలా సైన్ పెట్టాలి, అప్రూవ్ చేయాలి. మీ సేవలు అప్లై చేసిన తర్వాత ఫామ్స్ అని మనం తీసుకుపోయి. సో తీసుకోరు, టైం ఉంది కదా, ఇంకా 1 వీక్ ఉంది. తర్వాత కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం చెప్తున్నా, ఓకే. సో అంతే, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్న ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ వీడియో చేస్తా, యూఎంఎస్ ఎట్లా అప్లై చేయాలని డీటెయిల్ వీడియో. ప్రజెంట్ అయితే సర్టిఫికేట్లు చెప్పాలని చెప్తున్నా. సరే మరి ఉంటా, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సో అంతే, ఏమన్నా కమెంట్ చేయాలంటే చేయండి, వీడియో ఎట్లుంది అని, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా.